పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అనే సామెతను మనం తరచుగా వింటుంటాం. ఈ సామెత చాలు ఇల్లు కట్టడం ఎంత కష్టమో తెలిపేందుకు. గతంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగేవాళ్లం. అయితే ఇప్పుడు ఇలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామంటోంది తెలంగాణ సర్కార్. అన్ని వివరాలతో పౌర సేవలు వేగంగా అందేలా బిల్డ్ నౌ పేరుతో ఒక సమగ్ర ఆన్లైన్ పర్మిషన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇల్లు లేదా అపార్ట్మెంట్స్ లేఅవుట్ల అనుమతులు వేగంగా ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో రాబోయే కాలంలో నిర్మాణాలు మరింత పెరగనున్నాయి. నిర్మాణ రంగంలో భారీ మార్పులకు తెలంగాణ సర్కారు శ్రీకారం. ఇల్లు, అపార్ట్మెంట్ లేఅవుట్లకు సులువుగా అనుమతులు. బిల్డ్ నౌ అనే ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపకల్పనలో అధికారులు. ఫిబ్రవరి 1 నుంచి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు. ఈ సాఫ్ట్వేర్ తో ప్రాపర్టీలను నేరుగా 3Dలో చేసే అవకాశం. తెలంగాణ సర్కారు మరో కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోంది. నిర్మాణ అనుమతులు ఆలస్యం కాకుండా ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. పౌర సేవలను సరళీకృతం చేసి పారదర్శకంగా అన్ని అనుమతులు పొందేలా సర్కార్ కసరత్తు చేస్తోంది. బిల్డ్ నౌ పేరుతో ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ బిల్డింగ్ అండ్ లేఅవుట్ పర్మిషన్ సిస్టమ్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఈ ప్రత్యేక సాఫ్ట్వేర్ వల్ల అనేక ఉపయోగాలున్నాయని ప్రభుత్వం చెప్తోంది. నూతనంగా తీసుకువచ్చే ఈ వ్యవస్థను రెరాతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సర్కారు నిర్ణయంతో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం పౌరులందరికీ అందుబాటులోకి రానుందని ప్రభుత్వం చెప్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న బిల్డ్ నౌ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ వ్యవస్థపై నిర్మాణ సంస్థలతో పాటు ఆర్కిటెక్ట్స్ ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పిస్తామని ప్రభుత్వం చెప్తోంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సేవలన్నిటిని కూడా పౌర సేవలన్నిటిని కూడా అతి సరళీకృతంగా ఎఫిషియెంట్ మోడ్తో ప్రొడక్టివిటీని పెంచే ఒక యోచనతో ఈరోజు న్యూ యూనిఫైడ్ ఆన్లైన్ బిల్డింగ్ అండ్ లేఅవుట్ అప్రూవల్ సిస్టమ్ ని తీసుకురావడం జరిగింది. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ నూతన ఏకీకృత ఆన్లైన్ భవన అనుమతి మరియు లేఅవుట్ ఆమోద వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 5 నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా ఉందని, భవిష్యత్తులో ఫస్ట్ ప్లేస్ టార్గెట్ గా తమ సర్కారు పనిచేస్తోందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. 2024 క్యాలెండర్ ఇయర్ లో భవన నిర్మాణ అనుమతులు 24%, ఓపెన్ లేఅవుట్ల అనుమతులు 21% మేర పెరిగాయని, ఇది రాష్ట్రంలో రియాలిటీ రంగ వృద్ధికి సంకేతమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బిల్డ్ నౌ సిస్టమ్ తో దరఖాస్తుల సమర్పణ, పర్మిషన్లు పొందటం చాలా వేగంగా పూర్తవుతుందని తెలిపాయి. ఈ విధానంలో అన్ని ప్లానింగ్ సంబంధిత అంశాలను జోడిస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఈ మహానగరం అభివృద్ధిని చేయాలి, ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలి. ప్రపంచ దేశాల్లోనే 5 నగరాల్లో మనం ఉంది. దాంట్లో మొదటి స్థానం మనం చేజెక్కించుకోవాలనే ఒక ప్రయత్న భాగంలో ముఖ్యమంత్రి గారు మరి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మున్సిపల్ శాఖను నిర్వహిస్తూ ముఖ్యమంత్రిగా, మున్సిపల్ శాఖ స్వయాన మంత్రిగా అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు సరళీకృతమైన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకురావాలని. మరోవైపు హైదరాబాద్ రియాలిటీ రంగంపై అసత్య ప్రచారం జరుగుతోందని, ఈ ఏడాది సేల్స్ ఏమాత్రం తగ్గలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కావాలని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వివిధ సంస్థల రిపోర్ట్స్ చూస్తే హైదరాబాద్ రియాలిటీ వృద్ధి ఏంటో తెలుస్తుంది అన్నారు. హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ దాదాపుగా 29% అభివృద్ధి చెందింది. ఇది మా నిబద్ధతకు, మేమిచ్చిన అనుమతులకు హైదరాబాద్ నగరానికి రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది, తగ్గలేదు. ఎక్కడైనా చెరువులు ఆక్రమించుకున్నోళ్ళు, నాలాలు ఆక్రమించుకున్నోళ్ళు, ఈరోజు కుంటలను ఆక్రమించుకున్నోళ్ళ పాలిట హైడ్రా అనేది వాళ్ళ నిద్రలో కూడా, కలలో కూడా వాళ్ళు ఉలిక్కిపడి లేచే విధంగా పనిచేస్తుంది. ఏదేమైనా అన్ని వివరాలు అందుబాటులో ఉండే ఈ న్యూ ప్లాట్ఫామ్ బిల్డ్ నౌ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రజలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. నిర్మాణాల ప్రణాళికలను 3Dలో కూడా తనిఖీ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ లో అన్ని డాక్యుమెంట్స్ అందుబాటులో ఉండడంతో
ప్రాజెక్టు పారదర్శకతను తెలుసుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. కొత్త ఏడాదిలో ప్రాపర్టీల ధరలు పెరగనున్నాయా అంటే అవుననే అంటున్నాయి పలు రియాలిటీ సంస్థలు. ఈ ఏడాది దేశంలోని 8 నగరాల్లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు కొత్త ఏడాదిలోనూ దూసుకుపోయే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం రియాలిటీ రంగంలో పెట్టుబడులకు అనుకూలమైన సమయమని, ఆలస్యం చేస్తే ధరలు మరింత పెరగడం ఖాయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు, గతంతో పోలిస్తే భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం, ఇళ్ల ధరలతో పాటు భూముల ధరలు పైకి. 8 ప్రధాన నగరాల్లో సగటున 11% పెరిగిన ఇళ్ల ధరలు. ఇన్వెస్ట్ చేసే వారికి ఇదే బెస్ట్ టైం అంటున్న ఎక్స్పర్ట్స్. దేశంలో ఇళ్ల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిన్న ఉన్న ధర ఇవాళ ఉన్న ధర రేపు ఉండదన్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా రెసిడెన్షియల్, కమర్షియల్ సముదాయాల్లోని ప్రాపర్టీస్ డిమాండ్ భారీగా పెరిగింది. పట్టణాలు, నగరాలకు ప్రజలు వలసలు పెరగడం, ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనే వారి సంఖ్య అధికంగా ఉండడంతో హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరిస్తోంది. దీంతో పాటు నిర్మాణ వ్యయం కూడా పెరగడంతో ప్రాపర్టీ రేట్స్ ను అమాంతం పెంచేసిందని పలు రియాలిటీ సంస్థలు రిపోర్ట్ను విడుదల చేశాయి. ఇది బయ్యర్స్ టైం. మీకు 2014-15 నుంచి 2023 వరకు ఎంత స్పీడ్గా గ్రో అయిందో అక్కడి నుంచి ఇప్పుడు కరెక్షన్లో ఉంది. సో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో, ఎవరైతే వాళ్ళ డబ్బులు డబల్ అవ్వాలనుకుంటున్నారో తక్కువ టైంలో, వాళ్ళకి ఇది ఇన్వెస్ట్మెంట్ టైం, ఇది బయ్యర్స్ టైం. ఎప్పుడైతే మార్కెట్ బాగా సూపర్ ర్యాపిడ్ గ్రోత్లో వెళ్తుందో అట్లాంటప్పుడు బై చేయటం కంటే ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేసి బై చేసి కొంత ప్లాట్ మీరు పర్చేజ్ చేయగలిగితే డెఫినెట్లీ కమింగ్ 1.5 ఇయర్లో మీ యొక్క డెవలప్మెంట్, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో అది డబుల్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన నివేదిక ప్రకారం 11% పెరిగింది. ఇప్పుడే కొనుక్కుంటే ఏంటంటే కరెక్ట్ వాళ్ళకు సరసమైన ధరలకు వస్తున్నాయి కాబట్టి ముందు కొనాలంటే కొనలేరు కాబట్టి ఇప్పుడు ఇల్లు కొనుక్కోవడానికి, ప్లాట్లు కొనుక్కోవడానికి ప్రజలంతా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. దానివల్ల క్రెడా ఇచ్చిన సంస్థ రేటింగ్ ప్రకారం 11% ఇప్పుడు ఇంప్రూవ్ అయింది. దానివల్ల రియల్ ఎస్టేటు మంచి మనకు సేల్స్ పబ్లిక్లో మంచిగా జరుగుతున్నాయి. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పరిస్థితిపైన క్రెడాయ్, కొరియర్స్, లియాసిస్ సంస్థలు సంయుక్తంగా రిపోర్ట్ను తాజాగా విడుదల చేశాయి. 3వ త్రైమాసికంలో హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ కు సంబంధించి ఈ రిపోర్ట్లో ఈ సంస్థలు కీలక విషయాలను వెల్లడించాయి. ప్రధానంగా ఢిల్లీ, ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, హైదరాబాద్, చెన్నై, పూణే, అహ్మదాబాద్, కోల్కతా నగరాల్లో తగ్గేదే లేదన్నట్లు ప్రాపర్టీ ధరలు బాగా పెరిగాయని తమ తాజా రిపోర్ట్లో ఈ సంస్థలు తెలిపాయి. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో సగటున 11%, ఢిల్లీ, ఎన్సీఆర్లో అత్యధికంగా 32% ధర పెరిగిందని వెల్లడించాయి. కొత్త ఏడాదిలోనూ ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని, పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైం అని రియాలిటీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇండియా వైడ్లో 11% రియల్ ఎస్టేట్ వృద్ధి చెందింది. రియల్ ఎస్టేట్ ఒక ఢిల్లీలోనే 32% వృద్ధి చెందింది. ఇండియా వైడ్ అయితే 11% లాస్ట్ ఇయర్ని పోల్చుకుంటే ఈ 3 మంత్స్ కాలంలో క్వార్టర్స్లో 11% వృద్ధి అన్నది చెందింది. అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమింగ్లో ఉన్నట్టే. ఎస్పెషల్లీ ఢిల్లీలో ఎందుకు ఎక్కువ వృద్ధి చెందిందంటే అక్కడ మెట్రో విస్తరణ అయిపోయింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. అందువలన ఢిల్లీ వైపు ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది. అందువల్ల ఢిల్లీలో 32% అన్నది వృద్ధి కనిపిస్తుంది. హైదరాబాద్లో ఇప్పుడు ప్రస్తుతము ఇప్పుడు ఢిల్లీలో 32% పెరిగినట్టు ఇక్కడ అంత ఇంక్రీజ్ లేదు. కంపారిటివ్లీ మనం తక్కువ ఉన్నాము. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ టైమ్ టు బై ఇన్ హైదరాబాద్. అంటే ఇది కనుక ఇప్పుడు మీరు ఈ టైం యూజ్ చేసుకొని కొనే వాళ్ళు ఉండగలిగితే దిస్ ఇస్ ద రైట్ టైం టు బై ఇన్ హైదరాబాద్. రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది, సేల్స్ దానివల్ల ధరలు ఈ నేపథ్యంలో ధరలు పెరిగితే ఎలా ఉంటుంది అనే వాళ్ళు జనరల్ ఇన్ఫ్లేషన్ వల్ల శాండ్ కాస్ట్, సిమెంట్ కాస్ట్ పెరిగి ఉంటాయి తప్పితే దానికి మించి మన దగ్గర పెద్ద ఇప్పుడు కస్టమర్కి భారం పడేలా పెరిగినట్టు ఏం కనిపించట్లేదు నాకైతే. సో హైదరాబాద్లో పెరగడం చాలా తక్కువ పెరిగింది ఇప్పుడు ఈ లాస్ట్ 3 క్వార్టర్స్ చూసుకుంటే. అండ్ మనకి ఇప్పుడు వెరీ రైట్ టైం టు బై. ఇట్స్ లైక్ అ బయర్స్ పారడైస్ లాగా ఉంది, ఇప్పుడు బయర్స్ మార్కెట్ లాగా ఉంది.
దేశంలో సగటున ఎస్ఎఫ్టీ ధర 11,000 రూపాయలకు చేరిందని క్రెడాయ్, కొరియస్, లియాసిస్ సంస్థలు తమ సంయుక్త రిపోర్టులో తెలిపాయి. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ధరల పెరుగుదల శాతం తక్కువగానే ఉన్నా ప్రభుత్వం చేపడుతోన్న మౌలిక సదుపాయాల అభివృద్ధితో కొత్త ఏడాదిలో రియాలిటీ రంగం దూసుకుపోయే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ చక్కని ఎన్విరాన్మెంట్ ఉన్న నివాసాల వైపే మొగ్గు చూపుతున్నారు. సిటీకి కాస్త దూరమైన రణగుణ ధ్వనులకు దూరంగా చక్కని రవాణా సదుపాయాలున్న ప్రాంతాలకు జై కొడుతున్నారు. బయస్ అభిరుచికి అనుగుణంగా ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో హైదరాబాద్కు అత్యంత సమీపంలో కొత్త లేఅవుట్ ప్రాజెక్టును డెవలప్ చేసింది దిగ్గజ రియాలిటీ సంస్థల్లో ఒకటైన యుగంధర్ రియల్ స్టోన్. ముంబై హైవేపై డెవలప్ చేసిన ఈ ప్రాజెక్టులో లేఅవుట్ ప్లాట్లతో పాటు ఫామ్ ల్యాండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసిన వారికి అతి తక్కువ కాలంలోనే మంచి అప్రిసియేషన్ వస్తుందని ధీమాగా చెబుతున్నారు యుగంధర్ రియల్ స్టోన్ ప్రతినిధులు. చక్కని వాతావరణం ఉన్న ప్రాపర్టీలకు జై కొడుతున్న బయ్యర్స్. సిటీకి కాస్త దూరంలో ఉన్న కొనుగోలుకు ఆసక్తి. బయ్యర్స్ ఇంట్రెస్ట్ కు అనుగుణంగా యుగంధర్ రియల్ స్టోన్ ప్రాపర్టీలు. అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ప్రాపర్టీలు సిద్ధం చేసిన సంస్థ. హైదరాబాద్ కు అత్యంత సమీపంలో 3 ప్రాజెక్టులు డెవలప్. న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ. రియాలిటీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది యుగంధర్ రియల్ స్టోన్ సంస్థ. ప్రాఫిట్ కంటే కస్టమర్ల అభిరుచికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తోన్న ఈ సంస్థ ఓపెన్ ప్లాట్ల అమ్మకాల్లో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో 15 ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేసి కస్టమర్ల చేత శభాష్ అనిపించుకుంటోంది యుగంధర్ రియల్ స్టోన్. తాజాగా హైదరాబాద్ ORR కు అత్యంత సమీపంలో 3 భారీ ప్రాజెక్టులను ఈ సంస్థ డెవలప్ చేసింది. ముంబై హైవే పక్కన 2 విల్లా ప్రాజెక్టులు, 1 ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టును రెడీ చేసింది. DTCP, రేరాతో పాటు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులతో చేపట్టిన ఈ ప్రాజెక్టుల్లో ప్రాపర్టీలను అఫోర్డబుల్ రేట్స్ లో అందిస్తోంది యుగంధర్ రియల్ స్టోన్. హైదరాబాద్ నగరం నుంచి ముంబై హైవే రూట్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం జోరుమీదుంది. ఈ మార్గంలో సదాశివపేట వరకు డెవలప్ అయిన పలు ప్రాజెక్టులకు ఫుల్ డిమాండ్ ఉంది. కస్టమర్లు మెచ్చిన ప్రాపర్టీలను అందించే యుగంధర్ రియల్ స్టోన్ సంస్థ ఈ మార్గంలో ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ రాయల్ హైట్స్ ను డెవలప్ చేసింది. DTCP అప్రూవల్ తో మొత్తం 17 ఎకరాల్లో మొత్తం 235 ప్లాట్లను అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. ఈ ప్రాజెక్టులో 146 గజాల నుంచి 551 చదరపు గజాల విస్తీర్ణంతో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. గ్రీనరీతో పాటు విశాలమైన రోడ్లకు సంస్థ పెద్దపీట వేసింది. ఇక ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే రాయల్ హైట్స్ లేఅవుట్ ప్రాజెక్టు చుట్టూ కాంపౌండ్ వాల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కు నల్లా కనెక్షన్, విశాలమైన పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, స్ట్రీట్ లైటింగ్ తో పాటు 24 గంటల సెక్యూరిటీ సదుపాయాలను కల్పించింది యుగంధర్ రియల్ స్టోన్. వేగంగా డెవలప్ అవుతున్న సదాశివపేటకు 1.5 కిలోమీటర్ల దూరంలో, రీజనల్ రింగ్ రోడ్ కు 12 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టులను సంస్థ తీర్చిదిద్దింది. సదాశివపేట మున్సిపాలిటీలో వేయడం జరిగింది. మున్సిపల్ లిమిట్స్లో ఉంటుంది. ఇది 17 ఎకరాలు ఈ లేఅవుట్. ఈ లేఅవుట్లో ఏవైతే నేను ఆర్చ్ చెప్పానో ఇదే ఆర్చి అక్కడ వస్తుంది. తర్వాత డెవలప్మెంట్స్లో మీకు CC రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాల్, ఆర్చి, 24 hours సెక్యూరిటీ, ఏవైతే డెవలప్మెంట్స్ నేను ప్రాజెక్ట్ టైటిల్స్లో మీకు ఏవైతే నేను బ్రోచర్లో మెన్షన్ చేస్తానో అవన్నీ నేను సైట్లో ఇస్తాను. ఇక సంగారెడ్డి బైపాస్ కు కూతవేటు దూరంలో అంటే కేవలం 700 మీటర్ల దూరంలో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు చేపట్టింది యుగంధర్ రియల్ స్టోన్. పెద్దపూర్ దగ్గర RRR రివర్ ఫ్రంట్ సైడ్ పేరుతో 20 ఎకరాల విస్తీర్ణంలో మరో భారీ విల్లా ప్లాట్స్ ప్రాజెక్టును డెవలప్ చేసింది. ఓపెన్ స్పేస్, గ్రీనరీ, విశాలమైన రోడ్లకు పెద్దపీట వేస్తూ కేవలం 147 ప్లాట్లను మాత్రమే ఇక్కడ అభివృద్ధి చేశారు. 100 ఫీట్ మెయిన్ రోడ్ తో పాటు 40 ఫీట్, 33 ఫీట్ ఇంటర్నల్ రోడ్లు, లేఅవుట్ చుట్టూ కాంపౌండ్ వాల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ కేబుల్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కు నల్లా కనెక్షన్, విశాలమైన పార్కు, పిల్లలకు పెద్దలకు ప్రత్యేక సౌకర్యాలు,
చిల్డ్రన్ ప్లే ఏరియా, స్ట్రీట్ లైటింగ్ తో పాటుగా 24 గంటల సెక్యూరిటీ సదుపాయం కల్పిస్తోంది యుగంధర్ రియల్ స్టోన్. పటాల చెరువు నుంచి సంగారెడ్డి పెద్దాపూర్ తిరువారు వరకు రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. 200 ఫీట్ రోడ్ జరుగుతుంది. ఆ రోడ్ ఎక్స్టెన్షన్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి 1.5 months 2 months అవుతుంది. అది కమింగ్ ఒక 6-7 monthsలో టోటల్ కంప్లీట్ అయ్యేటట్లుంది. దాన్ని ఆనుకునే ఏదైతే పెద్దాపూర్ తిరుమలార్ ఎగ్జిట్ నెంబర్ 1 వస్తుందో టోల్ గేటు, అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఒక 12 ఎకరాలు డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ వేశాము. ఇది మనకు పెద్దాపూర్ విలేజ్లోనే ఉంటుంది. మీకు ఏదైతే తిరుమలార్ ఎగ్జిట్ నెంబర్ 1 టోల్ గేట్ ఉంటుందో ఆ ఎగ్జిట్ నెంబర్ 1 నుంచి ఇది 900 meters ఉంటుంది. ఇక సంగారెడ్డి బైపాస్ కు చేరువలోనే మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు చేపట్టింది యుగంధర్ రియల్ స్టోన్. RRR రివర్ సైడ్ పేరుతో 31 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేసింది. పెద్దాపూర్ కు కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాజెక్టు అతి సుందరంగా ముస్తాబైంది. 40 feet మెయిన్ రోడ్, 30 feet ఇన్నర్ రోడ్ తో పాటు కాటేజెస్ సౌకర్యం కలిగిన మంచి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, 1 ఎకరంలో పార్కు, పిల్లలకు ప్లే ఏరియా, జాగింగ్ ట్రాక్, ప్రతి 100 గజాల స్థలంలో 3 పళ్ల మొక్కలతో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ సిద్ధం చేశారు. మేజర్గా మనం సిటీ నుంచి మీరు 1 hourలో మన సైట్లకు రీచ్ అవ్వచ్చు. ప్రశాంతమైన వాతావరణం, పొల్యూషన్ లేని వాతావరణంలో మంచిగా మీరు వెంచర్లో డెవలప్మెంట్ చేసుకోవడానికి, మన హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వెంచర్స్లో మనకి బ్యాంకు నుంచి లోన్ సౌకర్యం కలదు. లోన్ కూడా మీకు ప్రతి ప్రాజెక్టులో 60% బ్యాంక్ లోన్ వస్తుంది. పెద్దాపూర్ ఫ్రంట్ సైడ్ వెంచర్లో కానీ, అలాగే సదాశివపేట రాయల్ హైట్స్ మీకు వెంచర్లో కానీ, మున్సిపల్ లేఅవుట్లో కానీ మీరు ప్లాట్ తీసుకున్న కస్టమర్లకి ఒక 1 lakh రూపీ ఒక న్యూ ఇయర్ సందర్భంగా డిస్కౌంట్గా ఇవ్వడం జరుగుతుంది. తాము డెవలప్ చేసిన ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో భారీ రిటర్న్స్ ఖాయమని యుగంధర్ రియల్ స్టోన్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీధర్ చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులోని ప్రాపర్టీలన్నింటికీ 60% వరకు బ్యాంక్ లోన్ సదుపాయం ఉందని తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా తమ ప్రాజెక్టుల్లో ప్రాపర్టీలు కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి ₹1,00,000 డిస్కౌంట్ ఇస్తున్నట్లు యుగంధర్ రియల్ స్టోన్ ప్రకటించింది. రియాలిటీ రంగంలో ఇప్పుడు డిస్కౌంట్ మంత్రం కొనసాగుతోంది. ఈ 2 ధమాకా డిస్కౌంట్స్ తో సేల్స్ అదురంటున్నాయి. స్పెషల్ డిస్కౌంట్స్ తో కొనుగోలుదారులు ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. సొంత ఇంటి కల సాకారం చేసుకునేవారు, ఇన్వెస్ట్మెంట్ కోసం వేచి చూస్తున్న వారు ఇలాంటి సమయాల్లోనే ప్రాపర్టీలను కొనుగోలు చేయడం బెస్ట్ అని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తున్నారు. రియాలిటీకి ఇయర్ ఎండ్ డిస్కౌంట్ కళ. డిస్కౌంట్ ఆఫర్స్ తో పెరుగుతున్న అమ్మకాలు, ప్రాపర్టీ కొనుగోళ్లకు బయ్యర్స్ ఆసక్తి, పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైం అంటోన్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. సాధారణంగా ప్రజలంతా ఏం కొందామన్నా ఫెస్టివల్ సీజన్, ఇయర్ ఎండ్ ఆఫర్స్ కోసం వేచి చూస్తారు. ఆ సమయం రాగానే తమకు కావాల్సింది కొనుగోలు చేస్తూ ఉంటారు. అన్ని రంగాల్లోనూ ఇలా థింక్ చేసేవారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. దీనికి ప్రధాన కారణం ఆయా సంస్థలు ప్రకటించే డిస్కౌంట్లే. అన్ని రంగాల్లోనూ ఈ డిస్కౌంట్ మంత్రం ప్రతి సమయంలోనూ చక్కగా పనిచేస్తోంది. ముఖ్యంగా ధరలు పెరగక ముందే డిస్కౌంట్లో కొనుగోలు చేయాలన్న ఆలోచన కలిగిన వారు చాలా మంది ఉంటారు. సరిగ్గా రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఇదే విధమైన ధమాకా సేల్ ట్రెండ్ నడుస్తుంది అంటున్నాయి రియల్ ఎస్టేట్ వర్గాలు. సాధారణంగా రియాలిటీ రంగం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు ధరలు తగ్గినప్పుడల్లా పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ధరలు చాలా కాలం నుంచి స్థిరంగా కొనసాగుతూ ఉండడం, కొత్త ఏడాదిలో ధరలు పెరగవచ్చనే అంచనాలు ఉండడంతో బయ్యర్స్ ప్రాపర్టీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. తాజాగా రియాలిటీ రంగంలోనూ ఇయర్ ఎండ్ డిస్కౌంట్ ధమాకా కొనసాగుతూ ఉండడంతో సేల్స్ అమాంతం పెరిగాయి. లాంగ్ టర్మ్ కోసం రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్ చేసే వారికి ఇదే సరైన సమయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ సమయంలో ప్రాపర్టీలను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో చక్కని రిటర్న్స్ పొందవచ్చని వారు సూచిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు వచ్చేసి మంచి ఆఫర్స్ ఇస్తుంటాయి. ఆఫర్స్ కూడా కొనుగోలుదారులు, వినియోగదారులు వినియోగించుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది కరెక్ట్ టైం కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవాలి. అంతా మొత్తం భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం మన హైదరాబాద్ సైడ్ చూస్తున్నారు. ఇక్కడ తీసుకుంటే
ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ వెదర్ పరంగా కానీ ఇక్కడ అన్నిటికీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందు అన్ని రంగాలలో పురోగమిస్తుంది. ఇక రియాలిటీ రంగంలో ధరలు పెరుగుతున్నప్పుడు కొనుగోళ్లలో ఉన్నంత జోష్ సాధారణ సమయంలో కనిపించదు. అయితే సొంతింటి కోసం ప్రాపర్టీ కొనుగోలు చేసేవారు ఇలాంటి పరిస్థితులను ఆలోచించరు. అన్ని సౌకర్యాలను, నిర్మాణ నాణ్యతను, ప్రాజెక్టు చేపడుతున్న సంస్థ వివరాలను తెలుసుకొని ప్రాపర్టీలను కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే ఇన్వెస్ట్ కోసం, అద్దె ఇచ్చేందుకు ప్రాపర్టీలు కొనుగోలు చేసే బయ్యర్స్ కూడా ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుని కొనుగోలు చేయాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ధరలు స్థిరంగా ఉన్నప్పుడు సేల్స్ పెంచుకునేందుకు, ధరలను కొంత తగ్గించి అమ్మేందుకు వ్యాపారులు ఉత్సాహం చూపుతారు. అలాంటి సమయాల్లో కొనుగోలు చేస్తే ప్రాపర్టీలకు భవిష్యత్తులో అధిక ధర వస్తుందని ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తున్నారు. సరైన టైం ఇది. ఇన్వెస్టర్స్కు ప్రతి ఒక్కళ్ళకు ఇళ్ళకైతేంది, ఓపెన్ ప్లాటింగ్ అయితేంది, అపార్ట్మెంట్స్ అయితేంది, ఎవరైతే ఈ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో ఇంకా వెయిట్ చేయకుండా ఈ టైం అన్నది మంచి టైము. రాబోయే రోజుల్లో కూడా మనకు క్రిస్మస్ అయితేంది, ఇయర్ ఎండింగ్లో ఆఫర్స్ ఉన్నాయి. చాలామంది బిల్డర్స్ 0 EMI పొజిషన్ వచ్చిన తర్వాత ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి ప్లస్ రిజిస్ట్రేషన్ ఫ్రీ అని చెప్పి కొంతమంది, ఎమ్యూనిటీస్ ఛార్జెస్ ఫ్రీ అని చెప్పి కొంతమంది చేస్తున్నారు. కాబట్టి ఈ ఆఫర్స్ని అందరూ ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకొని ముందుకొచ్చి ప్లాట్ కొంటే చాలా వాళ్ళకు ఫ్యూచర్లో బాగుంటుంది. ఇయర్ ఎండ్ కావడంతో ప్రస్తుతం డిస్కౌంట్ ధమాకా నడుస్తోంది. కొత్త ఏడాది సందర్భంగానూ వచ్చే నెలలోనూ ఈ ఆఫర్స్ ను ఆయా సంస్థలు కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాపర్టీ కొనుగోలుకు ఇదే బెస్ట్ టైం అంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్.